S1 టీవీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దాం, మన దేశమంతా పచ్చని పంట పొలాలతో ఉండాలని, అలాగే మీరందరూ ఆరోగ్యం ఐశ్వర్యంతో ఆనందంగా మీ ముఖంలో ఎప్పుడు చిరునవ్వుగా ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ కావడి సతీష్ కుమార్. ఈ వీడియోలో మీకు నోటి ద్వారా ఏదైతే ఉందో గనియేరియా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా? కొంతమంది నన్ను ఈ క్వశ్చన్ అయితే అడిగారు. సార్, నాకైతే అంగం దగ్గర ఏదైతే ఉందో చీమ్ వస్తుంది, ఆ పెనిస్ దగ్గర పస్ అయితే ఫామ్ అవుతుంది. సో అదేలానే నోట్లో కూడా ఏదైతే ఉందో, సో మనకు పెదాల కింద ఒక ఇన్ఫెక్షన్లా ఫామ్ అయింది, నోటి ద్వారా ఏదో కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది, సో నోట్లో కూడా కొంచెం ఇన్ఫెక్షన్ ఉన్నట్లు అనిపిస్తుంది సార్. కొంతమంది నన్ను క్వశ్చన్ అయితే అడిగారండి. ఈ వీడియోలో ఏంటి ఎలా అని ఒక్కొక్కటిగా డీటెయిల్గా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియోని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సో మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్లయితే సో సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసుకొని యాక్టివేట్ చేసుకొని ఇంకా పోతే వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఓరల్ గనేరియా ఏదైతే ఉందో, అంగం దగ్గర మీకు ఏదైతే ఉందో మీరు ఇంటర్ కోర్స్ చేసి సెక్స్లో కలిసినాక సో ఎవరికైతే ఈ ప్రాబ్లం ఉండి వాళ్ళ దారి నుంచి ఏదైతే మీకు ఇన్ఫెక్ట్ అయ్యి ఈ అంగం నుంచి పస్ ఎలా ఫామ్ అవుతుందో, సో అదేలానే ఓరల్ గనేరియా ఇన్ఫెక్షన్ కూడా ఉందండి. సో అది కూడా ఎస్టిడి ఇన్ఫెక్షనే. మనకు పెదాల కింద లైట్గా ఇన్ఫెక్షన్ ఉన్నట్లు, సో నోటి దారి ఏదైతే ఉందో ఇన్ఫెక్షన్ ఉంటుంది, కొంచెం అన్ఈజీగా ఉంటుంది. సో ఓరల్ గనేరియా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఎందుకంటే రీసెంట్గా ఒక 2 or 3 పేషెంట్స్ మన క్లినిక్ అయితే విజిట్ చేశారండి. సో ఈ గనియేరియా అనేది ఒక బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్. నెసిరియా గనియేరియా అనేది ఒక బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్. ఇది ఒక సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ అండి. సో దీన్ని మనం ఈజీగానే ట్రీట్ చేసుకోవచ్చు. మీరేమీ భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదండి. ఎందుకంటే కొంతమంది కాల్ చేసి నాకు అక్కడ ప్రాబ్లం ఉంది, ఇక్కడ ప్రాబ్లం ఉంది సార్, మరి ఏం చేయాలి, దీన్ని ఎలా తగ్గించుకోవాలని అడుగుతున్నారు. సో ఇక్కడ గనియేరియా ఇన్ఫెక్షన్, క్లామిడియా ఇన్ఫెక్షన్ రెండు బోత్ ఆర్ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షనే. సో రెండు కూడా సిమిలర్గానే ఉంటుందండి సిమ్టమ్స్. సో మనం చూసి ఐడెంటిఫై చేసుకోవాలి. రెండు బోత్ ఆర్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, బోత్ ఆర్ ఎస్టిడి ఇన్ఫెక్షన్. ఎవరితో అయితే మీరు కలుస్తారో వాళ్ళ దగ్గర నుంచి మీకు ఇన్ఫెక్ట్ అవుతుంది. జస్ట్ కిస్ చేయడం ద్వారా కూడా గనియేరియా ఇన్ఫెక్షన్ వస్తుందా అని మీకు డౌట్ అయితే రావచ్చు. కిస్ చేయడం ద్వారా వాళ్ళకు ఓరల్ గనియేరియా ఇన్ఫెక్షన్ ఉంటే వాళ్ళని మీరు కిస్ చేసి వాళ్ళ ద్వారా ఈజీగా మీకైతే స్ప్రెడ్ అయిపోతుందండి. ఓకేనా? సో దీనైతే ఈజీగా, ఈ ప్రాబ్లం అయితే ఈజీగా అయితే ట్రీట్ చేసుకోవచ్చు. మీరేం పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో ఎవరికైనా ప్రాబ్లం ఉంటే వీడియోస్లో నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి, లేదా మీ నియర్ డాక్టర్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఇదైతే ఈజీగానే ట్రీట్ చేసుకోవచ్చు. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఓకేనా? సో వీడియోలో చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీరందరూ ఆరోగ్యంగా మనస్ఫూర్తి కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు మంచి టాపిక్తో వచ్చేస్తున్నాను. అందరికీ నమస్తే.